వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 61 సంవత్సరాల వృద్ధుడు మూత్రపిండం మార్పిడి చేయించుకున్నారు. వృద్ధుడికి తలనొప్పి, ఆర్పికల్ నొప్పి, ముక్కు నుండి తీవ్ర స్రావంతో యశోద హాస్పిటల్ మలక్పేటకు పేషెంట్ను తీసుకుని వచ్చారని హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ తెలిపారు. పేషెంట్కు సరైన సమయంలో యశోద హాస్పిటల్ మలక్పేట వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని ఆయన తెలిపారు. మ్యూకోర్మైకోసిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు పరీక్షలు నిర్వహిస్తే తెలిసిందని ఆయన తెలిపారు. ఈ యొక్క ఇన్ఫెక్షన్ 100 మందికి వస్తే 95 మంది మరణించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మలక్పేట యశోద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ శశికిరణ్ వనపర్తి పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని విలేకరులకు, వారి కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ వైద్య బృందం వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డిని విలేకరులు సంప్రదించి అనుమతి తీసుకుని మాకు అవకాశం ఇస్తే వనపర్తిలో విలేకరులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ వైద్య బృందం మరియు వనపర్తికి చెందిన సాయి హాస్పిటల్ ఎండి యాదాచారి తదితరులు పాల్గొన్నారు. మా దగ్గరికి డాక్టర్ గారు కిడ్నీ వ్యాధితో కలిసారు. మాకు ఆయన కొద్ది రోజులు వైద్యం ఇచ్చి డయాలసిస్ మీద ఉండాల్సి వచ్చింది. డయాలసిస్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ వచ్చాయి. సో అలాంటి సందర్భంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు బాగుంటుంది, కొద్దిగా ఇబ్బందులు రావచ్చు, కానీ మనం ఓవర్కమ్ చేస్తే ట్రాన్స్ప్లాంట్లో లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుందనే విషయం చెప్పాము. సో డాక్టర్ గారు ఒప్పుకున్నారు. వాళ్ళకు దురదృష్టవశాత్తు ఫ్యామిలీలో ఎవరు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు సూటబుల్గా లేరు. అందుకని మేము జీవన్ దాన్ ప్రోగ్రాంలో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కిడ్నీస్ ప్రొవైడ్ చేయొచ్చు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, దాంట్లో అలొకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో అందులో డాక్టర్ గారిని మేము రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేశాక కొద్ది రోజులు డయాలసిస్ మీద తను వెయిట్ చేశారు. సో తర్వాత తనకు ఆర్గాన్ అలొకేట్ అయింది కిడ్నీ. మా దగ్గరికి వచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ చేశాము. ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక 2 వీక్స్లో తనకు దురదృష్టవశాత్తు ఈ మ్యూకోర్మైకోసిస్ అంటే మీరు బ్లాక్ ఫంగస్ అని వినింటారు, ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ నోస్లోను తర్వాత లంగ్లోను 2 దగ్గర మాకు కనిపించింది. అర్లీ ట్రాన్స్ప్లాంట్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది ప్రాణాంతకం. దీని నుంచి సర్వైవ్ అవ్వడం చాలామందికి జరగదు, చాలా కష్టం దీని ట్రీట్మెంటు ఇవంతా. ఇది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో మనం ల్యాండ్ అయ్యాము, మేము ట్రీట్ చేస్తాము, ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి అని. సో ధైర్యంగా డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు. సో అర్లీగా దీన్ని మనము డయాగ్నోస్ చేసి, సో డిబ్రెడ్మెంట్ అంటే ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అంతా సర్జికల్గా మేము తీసాము మోస్ట్లో ఆ ఏరియాస్లో. తర్వాత ఒక 2 వీక్స్ ఇంటెన్సివ్ మెడికేషన్స్ ఇచ్చాము. ఆ మెడికేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ మెడికేషన్స్. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన మందులన్నీ చాలా వరకు తగ్గించేసాము. ఇంజెక్షన్ వచ్చే రిస్క్ రావచ్చు, కానీ పేషెంట్ని సేవ్ చేసుకోవాలి అని. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 1-2 సార్లు డిబ్రెడ్మెంట్ చేయాల్సి వచ్చింది, తర్వాత ఇంప్రూవ్ అయ్యారు. లంగ్ అంతా నార్మల్ అయిపోయింది, నోస్ ఆ పార్ట్ అంతా నార్మల్ అయిపోయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కిడ్నీ బాడీ ఆర్గాన్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా జరిగి ఆల్మోస్ట్ ఒక 8 months దాటింది అనుకుంటాను అప్రాక్సిమేట్గా. ఏప్రిల్లో ఇది జరిగింది, ఇప్పుడు డిసెంబర్లో. డాక్టర్ గారు ఇప్పుడు ఈజ్ బ్యాక్ టు హిస్ వర్క్, నార్మల్గా తన పని అవన్నీ చేసుకోగలుగుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్. వాళ్ళు ధైర్యంగా నాతో కోఆపరేట్ చేసి ఈ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు తీసుకోగలిగారు. స్టార్ట్ అయ్యింది.
దానివల్ల దాన్ని చాలా వరకు మెయింటైన్ చేసుకోగలిగాను. ప్రొఫెషనల్గా వ్యాపారంలో ఉండడం, కొంత వ్యాపార ఒత్తిళ్లలో కొన్నిసార్లు మెయింటైన్ కాకపోవచ్చు డయాబెటీస్, అందువల్ల చాలా వరకు మెయింటైన్ చేసుకోగలిగాను. మరి 25-26 ఏళ్ళ తర్వాత ఒక 5 సంవత్సరాల ముందు నాకు జనరల్ రొటీన్ చెకప్లో నా క్రియాటిన్ లెవెల్ కొద్దిగా పెరిగినట్టు తెలిసింది. అప్పటి నుంచే మాకు కొంత ఈ వైద్య ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి దీని గురించి కొంత ఇంట్రెస్ట్, అప్పటి నుంచే క్యూరియాసిటీ పెరిగి